అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. కొంతమంది వేలల్లో సంపాదిస్తే కొంతమంది లక్షల్లో సంపాదిస్తారు. కానీ చాలా మందికి సేవింగ్స్ కి సంబంధించి అవగాహన ఉండదు. వేలల్లో సంపాదించినప్పుడు ఎవ్రీ మంత్ వేలల్లో సంపాదించిన వాళ్ళైనా లక్షల్లో సంపాదించిన వాళ్ళైనా కొంచెం అమౌంట్ సేవింగ్స్ కి పెట్టాలి అని అనుకుంటారు. కానీ ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఎందులో పెడితే బాగుంటుంది అనే దానికి సంబంధించి అవగాహన లేని వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ మస్ట్ గా వాచ్ చేయండి. సో ఇవాళ మనకు దీనికి సంబంధించి అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు బొనిగెల సాల్మన్ గారు, మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్. నమస్తే సార్. నమస్తే అమ్మ ఉదయం. సార్ నిజంగానే కదా, చాలా మందికి ఇప్పుడు 50,000 60,000 ఇలా వేలల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు, లక్షల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇందులో కొంతమందికి తెలుసు ఇలా సేవింగ్స్ చేసి ఆ సేవింగ్ అమౌంట్ తో కూడా అంటే లక్షల్లో సంపాదించి ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ లక్షల్లో సంపాదించి కూడా సేవింగ్స్ కి సంబంధించి అవగాహన లేక ఉన్నదంతా ఖర్చు పెట్టుకుని, లేకపోతే ఈ చిట్స్ అవి ఇవి అని వేసి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరేమంటారు? నిజంగా ఈ షేర్ మార్కెట్ లో మంచి ఆప్షన్స్ ఉన్నాయా సేవింగ్స్ కి సంబంధించి? మంచి టాపిక్ అమ్మ ఉదయం. చూడండి, ఇప్పుడు ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా కానీ అప్పుల్లో ఉంటారు, లేకపోతే ఫ్యూచర్ కోసం డబ్బు ఉండదు. సో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే అమ్మ, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ ఈ రెండు డిఫరెంట్. సేవింగ్స్ అంటే ఏమిటంటే మీకు మీకు కొంత డబ్బు వస్తుంది, కొంత ఖర్చు పెడుతున్నారు, మిగిలింది సేవింగ్స్. దాన్ని మీరు ఇంట్లో పెట్టుకుంటారా, బ్యాంక్లో పెట్టుకుంటారా, పోస్ట్ ఆఫీస్లో పెట్టుకుంటారా, ఇవన్నీ సేవింగ్స్. సేవింగ్స్లో మీకు రిస్క్ ఉండదు, అంటే ఖచ్చితంగా వడ్డీ వస్తుంది. ఇంట్లో పెట్టుకుంటే ఏం రాదు, కానీ బ్యాంక్లో మీరు ఎఫ్డి కానీ ఆర్డి కానీ చేస్తే వడ్డీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, గ్యారంటీడ్. కానీ ఇక్కడ ఏమిటంటే తక్కువ వస్తుంది. సో సేవింగ్స్. ఇన్వెస్ట్మెంట్ ఏమిటంటే, ఇన్వెస్ట్మెంట్ అనేది కొంత సమయం మనం ఇవ్వాలి, ఇన్వెస్ట్మెంట్కి టైం ఇవ్వాలి. షార్ట్ పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు రావు, ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది. మరి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు చూడండి, జనరల్గా పూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు పెడతారు, ఏమీ మిగిల్చుకోరు. అది పూర్ మైండ్ సెట్. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంటే రాబర్ట్ కియోస్కి గారు చెప్పిన ప్రకారం, రిచ్ డాడ్ పూర్ డాడ్ అత్యంత ప్రజాదరణ పొందిన బుక్ ఇది ఫైనాన్స్లో. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంటే మీలాంటి వాళ్ళది, నాలాంటి వాళ్ళది, ఎక్కువ మంది మన సమాజంలో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఆస్తులు సంపాదిస్తున్నాం అనుకుని లయబిలిటీస్ పెట్టుకుంటాం. అంటే ఏం చేస్తాము, ఇల్లు ఈఎంఐలో కొంటాము, కారు ఈఎంఐలో కొంటాము, ఫ్రిడ్జ్ ఈఎంఐలో కొంటాము, ఏసీ ఈఎంఐలో కొంటాము, ఇంట్లో ప్రతి వస్తువు ఈఎంఐలో కొంటాము. జీతం రాగానే, లేదంటే బిజినెస్ ఇన్కమ్ రాగానే 50 to 60 70% ఈఎంఐలకి వెళ్ళిపోతుంది. అంటే లైఫ్ లాంగ్ మనం గొప్పగా జీవిస్తున్నాం అనుకొని ఈఎంఐలో కొంటాము. ఇది మిడిల్ క్లాస్ పూర్ మైండ్ సెట్. ఇప్పుడు మనం చెప్పేది ఏమిటంటే, రిచ్ మైండ్ సెట్ ఏమిటంటే, మనం ఏం చేస్తామంటే ఫస్టే ఆర్థికపరమైన అసెట్ లేకుండా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అన్ని ఈఎంఐలు కొంటాము. కొన్ని రోజులకి కారు డిప్రిసియేట్ అవుతుంది, అంటే మనం ఎంజాయ్ చేస్తాము, ఆ తృప్తి ఉంటుంది, నేను కాదనట్లేదు. ఇల్లు కూడా మనం సమాజంలో గౌరవం ఉంటుంది, ఎంజాయ్ చేస్తాము. కానీ వేరేజ్ 10 years 15 years 20 years తర్వాత పిల్లల చదువులు ఇవన్నీ అయిన తర్వాత రిటైర్మెంట్కి డబ్బు ఉండదు. 55 ఏళ్ళు వచ్చిన తర్వాత 75-80 years వరకు లైఫ్ ఉందనుకోండి, పిల్లల్ని చదివిస్తాము, లైఫ్ అంతా స్మూత్గా వెళ్తుంది. కానీ రిటైర్మెంట్కి అంటే జీవించడానికి డబ్బు ఉండదు, పిల్లల మీద ఆధారపడాలి. అంటే ఆర్థికపరమైన సెట్ ఉండదు. అయితే రిచ్ మైండ్ సెట్ ఏమిటంటే, మనీని డబ్బులో పెడతారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనీని వర్క్లో పెడతారు.
మనీని వర్క్లో పెడతారు. మనీని వర్క్లో పెడితే మనీ మేక్స్ మనీ. డబ్బే డబ్బును సంపాదిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, సపోజ్ మీరు ఎఫ్డి చేశారనుకోండి, ఉదాహరణ చెప్తాను నేను. ఎఫ్డి చేయమని కాదు ఇక్కడ, ఎఫ్డి నేను ఎంకరేజ్ చేయను, సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయమంటాను. ఎఫ్డిఏ చేశారు, మీరు 1 lakh చేశారు, ఇయర్లీ 7,000 మీకు వడ్డీ వస్తుంది. 7% అంటే 7,000 ఇయర్లీ. దానికి మీరు ఏం చేయకపోయినా ఇంట్లో పడుకున్నా సరే, నైట్ నిద్రపోతున్నా మీ డబ్బు మీకోసం పని చేస్తుంది, 7,000 వడ్డీ తెచ్చి పెడుతుంది. మనీ వర్క్స్ ఫర్ యూ, మనీ మేక్స్ మనీ ఫర్ యూ. ఓకేనమ్మా. నేనేమంటున్నానంటే కేవలం సేవింగ్స్ మాత్రమే చేస్తే పూర్ విల్ బికమ్ మోర్ పూర్, సేవర్స్ ఆర్ లూజర్స్, మిడిల్ క్లాస్ విల్ బికమ్ స్టే ఇన్ మిడిల్ క్లాస్ ఓన్లీ. ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నాం. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమైందంటే రేపు అనేది లేకపోతే ఈ రోజు వచ్చింది ఈ రోజు ఖర్చు పెట్టుకోవచ్చు. సో మీరు కొంత పోర్షన్, ఒక 20% అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ అంతా స్మూత్గా వెళ్తుంది. సరే, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయమంటున్నాం అంటే, మనం ప్రజలకి క్లియర్గా ఐడియా ఇచ్చేది ఏమిటంటే, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయమంటున్నాం అంటే రెగ్యులేషన్ ఉండాలి, అంటే గవర్నమెంట్ అండర్లో ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, క్రిప్టోలు ఉన్నాయి. మన దేశం క్రిప్టో యొక్క యాప్స్ని మేము రెగ్యులేట్ చేయలేము, అన్రెగ్యులేటెడ్ అంటున్నాయి. సో క్రిప్టోలో పెట్టి నష్టపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లక్షలు నష్టపోతున్నారు, అన్రెగ్యులేటెడ్. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. రియల్ ఎస్టేట్లో ప్రీ లాంచ్ ఆఫర్స్ ఉంటాయి, అంటే రెరా నెంబర్ ఉండదు, ఎల్పి నెంబర్ ఉండదు, తక్కువకి వస్తుందని ఆశతో డబ్బులు కట్టి బిల్డర్స్ మోసం చేస్తే లక్షలు మోసపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. రెగ్యులేషన్ అంటే ఒక అజమాయిషి లేని వాటి కింద మీరు ఉండొద్దు. బెట్టింగ్ యాప్స్ అంతే, రమ్మీలు కానీ ఇట్లాంటివి వద్దు. తర్వాత పాంజీ స్కీమ్స్ అంటారు, అంటే ఏమిటంటే ఇప్పుడు లక్షకి 4,000 వడ్డీ ఇస్తా అంటారు, అవును, 5,000 ఇస్తా అంటారు లక్షకి, అంటే సంవత్సరానికి 48%. మనం ఎఫ్డీలు ఎంత చెప్తున్నాము, లక్షకి సంవత్సరంకి 7,000. ఇక్కడేమంటారు పాంజీ స్కీమ్స్, లక్షకే 4,000 అంటారు, అంటే సంవత్సరానికి 48,000. ఎక్కడి నుంచి ఇస్తాడు వాడు? అమాయక ప్రజలు ఏం చేస్తారంటే నమ్ముతారు. వాడు ఏం చేస్తాడు, మన డబ్బుల్లో నుంచి లక్షలో నుంచి 4,000 ఇస్తాడు. ఓకేనమ్మా, కొన్ని రోజులు ఇస్తాడు, మీకు నమ్మకం కుదిరిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్, ఇంకా కొంత స్థలాలమ్మో ఇంకోటి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. పైగా ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు కొంతమందిని జాయిన్ చేస్తారు, మీకు కమిషన్ ఇస్తా అంటాడు, ఒక 5 డే బోర్డు తిప్పేస్తాడు. సో రెగ్యులేషన్ కరెక్ట్గా ఉన్న దగ్గర ఇన్వెస్ట్ చేయమంటున్నాం మనం. రెగ్యులేషన్ కరెక్ట్గా ఉన్న దగ్గర ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటున్నాం అంటే, మీరు ఎప్పుడు మీకు క్యాష్ ఫ్లో రావాలంటే మీరు కమర్షియల్ కాంప్లెక్స్లు కొనుక్కుంటే నిత్యం మనకి ఇది వస్తుంది, రెంట్ వస్తుంది కమర్షియల్గా, కానీ పెద్ద మొత్తంలో కావాలి, మిడిల్ క్లాస్ కొనలేరు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ, మీరు ఉండే ఇల్లు కాకుండా ఇంకొక 2-3 ఇల్లు కొనుక్కుంటే మీకు రెంట్ వస్తుంది, అంటే క్యాష్ ఫ్లో ఉంటుంది, మంచిదే. కానీ మిడిల్ క్లాస్ గురించి కదా మనం మాట్లాడేది. సో మీరు ఇల్లులు కొనాలంటే కష్టపడుతూ జీతంతో ఒక ఇల్లు కొనుక్కోగలరు, లేదంటే ఒక ఫ్లాట్ కొనుక్కోగలరు. సో ఇక్కడ చిన్న చిన్న మొత్తంతో కూడా మీరు కొన్ని ఎకానమీలో ఓనర్స్ అవ్వటానికి మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈక్విటీస్ కానీ అవకాశం కల్పిస్తున్నాయి. ఓకే, 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవ్రీ మంత్ అంటే భార్య భర్త 2 పిల్లలు 1,00,000 రూపాయలలో, అంటే ఫీజులు పోను అన్ని పోను, నెలకు ఒక 10,000 ఒక 20,000 వాళ్ళు పక్కకు సేవింగ్స్ పెట్టుకున్నా కానీ వాటిని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? మంచి క్వశ్చన్ అమ్మా. 20% 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు 20% అంటే వాళ్ళ ప్రైమరీ లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి, సెకండరీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఎందుకంటే ఎమర్జెన్సీలు అడ్మిట్ అయిన ఇబ్బంది లేకుండా. ఈ 2 అయిన తర్వాత ఖచ్చితంగా 20% ఈక్విటీస్, అంటే ఈక్విటీస్ ఆర్ గోల్డ్, కొంత పోర్షన్ గోల్డ్ కూడా పెట్టవచ్చు. ఈక్విటీస్లో ఏమిటంటే లాంగ్ పీరియడ్లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో, అంటే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ, మనం ఇక్కడ చెప్పేది ఒక సింగిల్ స్టాక్ గురించి చెప్పట్లేదు, బ్రాడర్ మార్కెట్స్, అంటే సెన్సెక్స్ ఆర్ నిఫ్టీ 100 ఆర్ నిఫ్టీ 500 లేదా సెన్సెక్స్ 500 కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే, అంటే మీరు ఎంత పెట్టినా కానీ ఒక కంపెనీలో పెడితే ఏమైంది అంటే హై రిస్క్ ఉంటుంది. బ్రాడర్ మార్కెట్ ఒక 30 కంపెనీల సముదాయం,
ఒక 50 కంపెనీల సముదాయం లేదా 100 కంపెనీల సముదాయం, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లాంటివి తీసుకుంటే ఒక 40-50 కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కూడా రిస్క్ ఉండదంటే రిస్క్ ఉంటుంది. రిస్క్ ఏ విధమైన రిస్క్ ఉంటుందంటే డబ్బు జీరో కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే డబ్బు జీరో కాదు. ఎందుకని మన డబ్బుల్ని 50 కంపెనీస్లో కొంటాం కాబట్టి డబ్బు జీరో. ఒక కంపెనీ 2 కంపెనీలు 3 కంపెనీలు దెబ్బతినొచ్చు కానీ డబ్బు జీరో కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ నేను చెప్పినవి ఇండెక్స్ ఫండ్స్ అయినా ఈటీఎఫ్లు అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా రెగ్యులేటెడ్ బై సెబీ. అంటే ఒక ఇండిపెండెంట్ బాడీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ బాడీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ అంటే బోర్డ్ ఆఫ్ ఇండియా. అంటే మీ డబ్బులు తీసుకొని పారిపోయే అధికారం వీళ్ళకి లేదు. ఫుల్లీ రెగ్యులేటెడ్ అంటే మీ డబ్బు మోసం కాదు. థర్డ్ థింగ్ ఏమిటంటే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ అంటే హిస్టారికల్ డేటా చూస్తే గత 45 ఏళ్ళ నుంచి 12-14% అంటే 12% అంటే ఎంత? ఇప్పుడు ఎఫ్డీలో లక్షకి 7,000 వస్తుందంటే 12% అంటే ఇక్కడ లక్షకి 12,000, లక్షకి 14,000. అయితే ఇది కూడా తక్కువే కదా, 12-14% కూడా తక్కువే. కానీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వలన, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏంటంటే రిటర్న్ మీద రిటర్న్, రిటర్న్ మీద రిటర్న్ అలా లెక్కిస్తారు. 12% వస్తే ఎవ్రీ 6 ఇయర్స్కి మీ డబ్బు డబుల్ అవుతుంది. 15% వస్తే 4 ఇయర్స్ 8 మంత్స్కి డబుల్ అవుతుంది. 18% వస్తే 4 ఇయర్స్కి డబుల్ అవుతుంది. అంటే హిస్టారికల్గా ఏమిటంటే ఈక్విటీస్ అంటే స్టాక్ మార్కెట్లో కంపెనీస్లో ఓనర్షిప్ ఎఫ్డీల కంటే హిస్టారికల్గా హై రిటర్న్ వస్తుంది. షార్ట్ పీరియడ్ రిస్క్ ఉంటుంది. సో మనం ఏం చెప్తున్నాం, యూత్ని జెడ్ని గోల్స్ కోసం మీరు ప్లాన్ చేసుకుంటే, గోల్స్ అంటే ఏమిటి మీకు ఉండేది, ఈరోజు మీరు యాక్టివ్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు, మీరు యంగ్ డైనమిక్ యాక్టివ్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు, శక్తి ఉంది మీలో, నాలెడ్జ్ ఉంది. 10 ఇయర్స్ 15 ఇయర్స్ వస్తే మీకు లే ఆఫ్ అయినా అంటే ఏఐ వల్ల కానీ సాఫ్ట్వేర్లో చేంజెస్ వల్ల కానీ ఇంకోటి వల్ల కానీ లేదంటే మీ జీతాలు పెరిగినాయని కంపెనీ మిమ్మల్ని వదిలించుకోవటం కానీ చేసినప్పుడు కూడా మీరు ఈరోజు సంపాదిస్తుంది యాక్టివ్ ఇన్కమ్, దాన్ని మీరు ప్యాసివ్ ఇన్కమ్ చేయాలి. అంటే డబ్బుని మళ్ళీ డబ్బు సమకూర్చేలా చేయాలి. అంటే మీరు కొన్ని కంపెనీస్లో మీరు ఓనర్స్ అయితే ఆ కంపెనీస్కి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు డివిడెండ్స్ రూపేణా మీకు పంచుతారు. ఓకే. ఆ కంపెనీస్కి లాభాలు వచ్చినప్పుడు లాంగ్ పీరియడ్లో ప్రతి కంపెనీకి లాభాలు వస్తే షేర్ వాల్యూ పెరుగుతుంది. ఓకే. నేను ఒక మంచి బిజినెస్ పెట్టాను అనుకోండి, నాకు ఎవ్రీ ఇయర్ లాభాలు వస్తే మీరు నా బిజినెస్లో ఓనర్ అవ్వాలని కోరుకుంటారు. ఒకవేళ లాస్ వస్తే మీ డబ్బు తగ్గుతుంది. అందుకే మనం ఏం చెప్తున్నామంటే మీలాంటి ఇండివిజువల్స్కి జెడ్ యూత్కి మనం ఏం చెప్తుంటే ఒకే కంపెనీ మీరు తీసుకుంటే ఒక లాస్ వస్తే మీ డబ్బు పోతుంది, తగ్గిపోతుంది, ఒక్కోసారి జీరో కూడా అవ్వచ్చు. ఒక కంపెనీ కాకుండా మీరు 50 కంపెనీలు తీసుకుంటే టాప్ ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ ని నిఫ్టీ 50 అంటారు. నిఫ్టీ 50 తీసుకున్నారు అనుకోండి, నష్టపోయిన కంపెనీని బయటికి పంపించేస్తారు నిఫ్టీలో నుంచి, మళ్ళీ లాభాలు వచ్చే కంపెనీని ఎంట్రీ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, లాస్ వచ్చే కంపెనీల నుంచి మీ డబ్బు తీసేసి లాభం వచ్చే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. సో షార్ట్ పీరియడ్ లో మీరు పెట్టిన 1,95 అవ్వచ్చు కానీ జీరో కాదు. కరెక్ట్. లాంగ్ పీరియడ్ లో ఏమవుతుందంటే నిఫ్టీ 50 స్టాక్స్ లాభాలు ఎంత వస్తున్నాయి, ఆ లాభాలను బట్టి షేర్ వాల్యూ పెరుగుతుంది. లాభం సపోజ్ 12% వచ్చింది అనుకోండి, షేర్ వాల్యూ కూడా 12-15 పెరుగుతుంది. ఇప్పుడు కూడా కంపెనీ షేర్ విలువ, కంపెనీ యొక్క షేర్స్ విలువ స్లేవ్స్ ఆఫ్ ది ఎర్నింగ్స్ బాగుంటేనే షేర్ పెరుగుతుంది, అంతేగాని గుడ్డిగా పెరగదు స్టాక్ మార్కెట్లో షేర్. సో హిస్టారికల్గా మనం ఏం చెప్తున్నామంటే జెడ్ యూత్ ఇప్పుడున్న వాళ్ళు 10 ఇయర్స్ 15 ఇయర్స్లో మీరు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలంటే డబ్బును సమకూర్చాలంటే డబ్బుని పనిలో పెట్టండి. డబ్బుని పనిలో ఎక్కడ పెడతారు, ఎఫ్డీలో పెడితే మీకు సేవింగ్స్ తక్కువ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్లో పెట్టండి. ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ ఉంది కానీ పెద్ద మొత్తంలో కావాలి కాబట్టి మీరు మిడిల్ క్లాస్ చేయలేరు కాబట్టి చిన్న అమౌంట్తో కూడా ఫినాన్షియల్ అసెట్స్లో పెట్టండి. ఫినాన్షియల్ అసెట్స్లో కూడా మనం ఏం చెప్తున్నాం అంటే ఈక్విటీస్ చెప్తున్నాం. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఒక కంపెనీ, చిన్న కంపెనీలు, 2 కంపెనీలు కాకుండా సెబీ అండర్లో ఉండే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, ఈటీఎఫ్స్ కావచ్చు, లేదు మీరు సొంతంగా కొనుక్కుంటారంటే బ్లూ చిప్ స్టాక్స్, అది కూడా ఒక రంగం కాకుండా ఒక 10 రంగాలు పెట్టుకుంటే హిస్టారికల్గా మీకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు హిస్టారికల్గా. సో 20-25% మీరు ఎవ్రీ ఇయర్ మీకు వచ్చే శాలరీలో ఎవ్రీ మంత్ 20-25% ఇన్వెస్ట్ చేస్తే 10-15 ఇయర్స్లో మీ లైఫ్ సెట్ అవుతుంది. 20 ఇయర్స్ సమయం ఉంటే అల్టిమేట్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మల్టిప్లై అవుతుంది. లేదు అట్లీస్ట్ 10-15 ఇయర్స్ 10-12 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటే డబ్బు మీకోసం పనిచేస్తుంది.
డబ్బు కోసం మీరు పనిచేయటం కాదు, డబ్బు మీకోసం పనిచేస్తుంది. ఎప్పుడైనా అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందనుకో అప్పుడు ఏమైనా తీసుకోవడానికి ఉంటుందా? ఉంటుంది కదా. ఓనర్‌షిప్ ఇప్పుడు హ్మ్. మీరు ఒక హోటల్ పెట్టారు. హోటల్ సపోజ్ అమ్మేయదలుచుకున్నారు ఓనర్‌షిప్. ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. హ్మ్. ఈక్విటీస్ అంటే ఏమిటి? మీరు కంపెనీస్‌లో ఓనర్‌షిప్. హ్మ్. సపోజ్ మీకు ఓనర్‌షిప్‌లో మీ ఓకే. వేరే వాళ్ళకి సేల్ చేయొచ్చు. ఆ! అదే ఆహా! కదా స్టాక్ మార్కెట్ ఉన్న పెద్ద అడ్వాంటేజ్ అంటే హ్మ్. ఒక్క ఈ షేర్స్. హ్మ్. సెకండ్‌లో సేల్ అయిపోతుంది. ఓకే. 3 వర్కింగ్ డేస్‌లో అకౌంట్‌లో డబ్బు పడుతుంది. ఓకే. ఇక్కడే మనకి స్టాక్ మార్కెట్‌కి రియల్ ఎస్టేట్‌కి బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో ఆ సెకండ్‌లో ఏ రేట్ ఉందో ఆ రేట్ వస్తుంది. రియల్ ఎస్టేట్‌లో మీ ఇల్లు, నా ఇల్లు పక్కపక్కన ఉన్నాయనుకోండి అమ్మ, ఉదాహరణ చెప్తున్నా. హ్మ్. సేమ్ ఇద్దరిని ఇల్లులు కట్టించింది ఒకే బిల్డర్. హ్మ్. 3 క్రోర్స్ అనుకోండి. లేదంటే హ్మ్. 1 క్రోర్ అనుకోండి. హ్మ్. నాకు అవసరం వచ్చి నేను అమ్మకానికి పెట్టినప్పుడు 80 లాక్స్ కడుగుతాడు. హ్మ్. సేమ్ రేట్ ఉంటే కూడా. హ్మ్. అవసరం వచ్చినప్పుడు తక్కువ కడుతారు రియల్ ఎస్టేట్. అంటే అవును. రియల్ ఎస్టేట్‌లో ఏంటంటే రేట్స్ అవును. సిస్టమ్ మీద డిస్‌ప్లే కావు. హ్మ్. ఇక్కడ స్టాక్స్‌లో ప్రతిరోజు సిస్టమ్ మీద డిస్‌ప్లే అవుతాయి. అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతిరోజు ఎంత ఉందన్నది మీకు మొబైల్‌లో చూపిస్తుంది. హ్మ్. సో, సేమ్ రేట్ వస్తుంది మీకు. హ్మ్. ఓకేనమ్మా. అదే. సో, మనం ఏమంటామంటే రిచ్ మైండ్ సెట్ అంటే డబ్బును సంపాదించాలంటే ఫస్ట్ డబ్బుని పనిలో పెట్టండి. 10 ఇయర్స్, 15 ఇయర్స్ పెట్టిన తర్వాత మీరు ఇల్లులు కొనుక్కున్నా ఈఎంఐ ఇది కట్టేస్తుంది. కారు కొనుక్కున్నా ఈఎంఐ ఇది కట్టేస్తుంది. వెకేషన్ ఎళ్ళినా గాని మీ యొక్క అసెట్ మీకు వెకేషన్ తీసుకెళ్ళటానికి హ్మ్. చేస్తుంది. పిల్లల చదువులు స్మూత్‌గా ఎళ్తాయి. రిటైర్మెంట్ అంటే లైఫ్ మొత్తం స్మూత్‌గా ఎళ్ళాలంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలి. రేపు లేకపోతే ఇన్వెస్ట్ చేసే పని లేదు. హ్మ్. సేవర్స్‌గా ఉండండి. హ్మ్. రేపు ఉంది కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ వైపు రండి. హ్మ్. గుర్తుంచుకోండి ఇన్వెస్ట్‌మెంట్‌లో రిస్క్ ఉంటుంది. కానీ షార్ట్ పీరియడ్. హ్మ్. లాంగ్ పీరియడ్‌లో ఎకానమీ మన దేశం ముందుకెళ్తుంటే మీరు ముందుకెళ్తారు. హ్మ్. ప్రతి రైట్. ఒక్కరికి బ్యాంక్‌లో అకౌంట్ ఉంటుంది. కానీ బ్యాంక్స్‌లో ఓనర్‌షిప్ తీసుకోరు. హ్మ్. ప్ర మనం చేసే మిస్టేక్ మనం ప్రతి ఒక్కరు కారు కొనాలని కోరుకుంటారు. కార్‌లో ఓనర్‌షిప్ తీసుకోరు. మనం చేసే హ్మ్. మిస్టేక్. ఓకే. ఎకానమీలో ఓనర్స్ అవ్వండి. అదే. లాంగ్ టర్మ్‌లో మీకు బెనిఫిట్ వస్తుంది. రైట్. గ్రేట్ సజెషన్ అండి. థాంక్ యూ సార్. థాంక్ యూ అమ్మ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.